కుటుంబ పోషణ కోసం సరుకులు కొని తెచ్చుకోవడానికి బజార్కి వెళ్తే ఇంట్లో ఉన్న ఆస్తి కాస్త చోరుడు పాలైన ఘటన కూచివారిపల్లిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం అన్నమయ్య జిల్లా రాజంపేట మండల శివారులోని కూచివారిపల్లిలో పట్టపగలే 2 గృహాలు నేడు చోరీకి గురయ్యాయి. ఇంటి యజమానులు రాజంపేట పట్టణంలో సరుకులు కొనుగోలు కోసం తమ ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లారు. అదను చూసుకున్న గుర్తు తెలియని దుండగులు ఆ ఇళ్లకు వేసిన తాళాలు పగలగొట్టి ఇళ్లలో చోరుబడి బంగారం నగదును దోచుకెళ్లారు. బజారు నుండి ఇంటి వద్దకు వచ్చిన యజమానులు ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. కాగా తన ఇంటిలో 2 జతల కమ్మలు, మాటీలు, 2 ఉంగరాలు, 2000 రూపాయల నగదు చోరీకి గురైందని గృహ యజమాని రెడ్డి ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వ్యక్తి ఇంట్లో 1,00,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. అయితే 2 ఇళ్లలో కలిపి దాదాపు 10 లక్షల రూపాయలు విలువ చేసే నగదు చోరీకి గురైనట్లు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేము పొద్దున్నే 8:40 కట్ట నేను షాప్లో పని చేస్తాను. షాప్కి వెళ్ళాము. మధ్యాహ్నం అన్నం టైంకి వచ్చేసరికి ఇంటి దగ్గర ఇట్లా మా బీరువా పగలగొట్టేసి డబ్బులు ఎంత అంత నగలు ఉంటే తీసుకెళ్ళి వెళ్ళిపోయారు సార్. వీళ్ళు వాళ్ళు ఎవరో పట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మేము పని చేసుకొని బతుకునే వాళ్ళం. మేము ఇట్లా మాదిరి చేసినారు. మేము ఎంత కష్టపడితే వస్తుంది సార్. అవన్నీ పోయినాయి సార్. మా వస్తువులు కొంచెం డబ్బులు ఎందుకు పోయినాయి. ఇందులో 2 జతలు కమ్మలు ఉన్నాయి సార్. 2 జతలు కమ్మలు, మా చిన్న మాటీలు ఉన్నాయి. చెవులో పెట్టిన మాటీలు, ముక్కుపడి ఉండే పోగులు, అవి చిన్న చిన్న వస్తువులు అన్నీ, ఉంగరాలు 2 బీరువాలో పెట్టుకొని ఉన్నాం సార్. మేము ఎక్కడికైనా వెళ్తే వేసుకుంటాం, లేకపోతే బీరువాలో పెట్టుకుంటాం. అవి కూడా తీసుకొని వెళ్ళిపోయినారు. డబ్బులు 7,000 ఉంది సార్. డబ్బులు కూడా పోయింది సార్. అది పని చేసుకొని పెట్టుకున్నాం సార్. మేము మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాము.